అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియో ప్రారంభించడానికి ముందు చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఒక చిన్న విజ్ఞప్తి అండి. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్లకుండా బయట ఉంటే ఆయన రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న సంవత్సరాల్లో కొనసాగించినట్లయితే ఖచ్చితంగా ప్రజలు తాగే నీళ్లలో కూడా ఏమైనా విషం కలిపేసి ప్రజల ప్రాణాలు తీసేసి తర్వాత వాళ్ళు చస్తే ఆ శవాల మీద కూడా రాజకీయం చేసి తద్వారా అధికారాన్ని పొందడానికి ప్రయత్నం చేసే అత్యంత నీచమైన పరాకాష్ఠకు దిగజారిపోయినటువంటి రాజకీయ నాయకత్వంగా జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నారు. సో వీలైనంత త్వరగా అటువంటి వ్యక్తుల పొలిటికల్ జర్నీకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూటమి నాయకత్వానికి ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టే వాళ్ళు ఎవరైనా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే ఫస్ట్ తలదించుకుని అవమానంతో సగం చచ్చిపోవాలండి. అటువంటి విషయం ఇవాళ వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటుంది ఈ జే టీం అనే కంటే జే మాఫియా అనాలి, జగన్ రెడ్డి మాఫియా అనాలి. ఇంత ఆటవికంగా ఆలోచిస్తారా? జగన్మోహన్ రెడ్డి జంగిల్ రాజా ఇంత దుర్మార్గంగా ఉంటుందా? అటువంటి రాజకీయ పార్టీ, అటువంటి రాజకీయ నాయకత్వాన్ని బహుశా ఈ భారతదేశం చరిత్రలో ఎప్పుడు చూడలేదేమో. జగన్మోహన్ రెడ్డితోటి ఇటువంటి దుర్మార్గమైన సంప్రదాయాలు ప్రారంభమవుతున్నాయేమో. తంబలపల్లి కాన్స్టిట్యున్సీలో కల్తీ మద్యానికి సంబంధించిన మూలాలు వెలుగు చూశాయి. కూటమి ప్రభుత్వం మీద అనేక అనుమానాలు కూడా కొద్దిమందిలో కలిగాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయలేకపోతున్నారు, అనేక రూపాల్లో బురద చల్లించుకుంటున్నారు. మరి ఖచ్చితంగా వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూటమి నాయకత్వం మీద ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి అపప్రద కూడా కొన్ని సందర్భాల్లో మోయాల్సి రావచ్చు. కానీ వాళ్ళ ఆ కేసుకి సంబంధించిన ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఉన్న నాయకులు ఎంత పతనం అయిపోయారనేది స్పష్టంగా అర్థమవుతోందండి. జనార్దన్ రావు మాట్లాడిన మాటలు మీరు విన్న తర్వాత మిగతా విషయాల్లోకి వెళ్దాం. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా అయిపోయింది సార్. మళ్ళీ మొన్న గవర్నమెంట్ రాగానే అన్నీ అయిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారిని కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం ప్రదర్శాలి, వాళ్ళు బ్యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, అందరినీ మళ్ళీ పిలిచి లేలో పెట్టాను సార్. చూసారు కదండి, జోగి రమేష్ ఈ జనార్దన్ రావుతో కలిసి వీళ్ళిద్దరు ఎవరంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, చిన్ననాటి స్నేహితులు. ఇవాళ ఈ కల్తీ మధ్యంలో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు స్టేట్మెంట్ ఎప్పటి వరకు మనం విన్నాం. ఈయన జోగి రమేష్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అక్కడ జయచంద్రారెడ్డి తంబలపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నాడు కదా, ఆయన ఈ జనార్దన్ రావు కాలేజ్ ఫ్రెండ్స్. జోగి రమేష్ ఈ జనార్దన్ రావుతో కలిసి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన జే మాఫియా ద్వారా పెద్ద పెద్ద డిస్టిలరీస్ పెట్టుకుని భారీ స్కాములు చేస్తే జోగి రమేష్ తనకు తోచిన స్థాయిలో ఇలా జనార్దన్ రావు లాంటి వ్యక్తులను పెట్టుకుని కొంత కల్తీ మద్యాన్ని తయారు చేసి ప్రజల ప్రాణాలు అక్కడక్కడ పోయినా పర్లేదు, మనం 4 రూపాయలు వెనకేసుకోవాలనుకున్నాడు. సక్సెస్ఫుల్గా జరిగింది. కానీ జోగి రమేష్ బుద్ధి ఎలాంటిదంటే రోడ్డు మీద పోతూ అశుద్ధం అని తెలిసి కూడా దాన్ని తొక్కి ఆ తర్వాత కనీసం కాళ్ళు కడుక్కోవాలి కదా, కడుక్కోకుండా దాన్ని తీసి మొహానికి పూసుకున్నటువంటి వ్యక్తి జోగి రమేష్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనార్దన్ రావు అక్కడితో అది ఆపేసిన వంకర బుద్ధి సరిగ్గా ఉండనేది కదా. జోగి రమేష్కి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఇదంతా మనం చంద్రబాబు నాయుడు మీద తోసేద్దాం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చెడ్డబేరు తీసుకొద్దాం, దానికోసం మళ్ళీ జనార్దన్ రావు ఈ వ్యవస్థను మొదలు పెట్టాలి, మనం కల్తీ మద్యాన్ని తయారు చేయాలి. ఈ కల్తీ మద్యాన్ని ఎక్కడ తయారు చేయాలి? తంబలపల్లి కాన్స్టిట్యున్సీలో తయారు చేయాలి. ఎందుకని అక్కడే తయారు చేయాలి? ఆ కాన్స్టిట్యున్సీలో టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పార్టీలోంచి వచ్చాడు, జయచంద్రారెడ్డి జనార్దన్ రావు కూడా కాలేజ్ ఫ్రెండ్స్. సో వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్నటువంటి లింక్స్ చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి కదా. ఇక్కడ ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అనే విషయాలను పక్కన పెడితే జోగి రమేష్
రమేష్ పొలిటికల్ మైలేజ్ కోసం, పొలిటికల్ బెనిఫిట్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరిగి రాజకీయంగా జీవం పోయడం కోసం, కూటమి ప్రభుత్వాన్ని మసకపార్చడం కోసం, ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు, మనం కల్తీ మద్యాన్ని తయారు చేసి దాంతో ప్రజలను తాగించి చంపేద్దాం అనేటువంటి డెసిషన్కి వచ్చేసారు. మనం సాక్షికి సంబంధించిన వార్తలను కానీ గడిచిన 4-5 రోజులుగా చూసినట్లయితే చాలా చోట్ల చాలామంది చచ్చిపోయారు. మరి వీళ్ళందరి ప్రాణాలకి ఎవరు సమాధానం చెప్పాలి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి, జోగి రమేష్ సమాధానం చెప్పాలి. ఇక్కడ జోగి రమేష్ ఆ రోజు ఇబ్రహీంపట్నంలో కూడా అక్కడ అంటే జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేశారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పర్సన్. మరి చంద్రబాబు నాయుడు గారికి అనుకున్న స్థాయిలో చెడ్డ పేరు రాదు కదా, ఇమీడియట్గా ఏం చేద్దామని ఆలోచించి జనార్దన్ రావుకి ఫోన్ చేసి ఆయన తమ్ముడి ద్వారా ఇబ్రహీంపట్నంలో కూడా స్టాక్ అరేంజ్ చేయించారు. ఒకసారి చూడండి ఆ విషయాలు. చూశారు కదండి, కొత్త టిన్నులు తీసుకొచ్చి అక్కడ పెట్టి నారావారి సారా తయారీ కేంద్రాలు అటవి, నారావారి డిస్టిలరీస్ అటవి, నారావారి సారా ఫ్యాక్టరీలు అటవి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో నారాసుర రక్త చరిత్ర అనే బాబాయ్ మీద గొడ్డలు వేటేయించి చంద్రబాబు నాయుడు గారి మీద తోసేసి పొలిటికల్గా ఏ రకంగా అయితే బెనిఫిట్ పొందారో అదే ఫార్ములాని తీసుకొచ్చి జోగి రమేష్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాడు. దురదృష్టం ఏంటంటే జోగి రమేష్ లాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి, నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరైనా ఆ స్థాయి స్కాములు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి విడిచిపెట్టిన అద్భుతమైన ఫార్మాట్ ఉంది కదా, అటువంటి ఫార్మాట్లో ప్రజలను దోచుకుంటారు, ప్రజలను చంపేస్తారు. కానీ ఇలా చీప్గా చిన్న రేకుల షెడ్లు వేసుకుని చిన్న భవనాలు తీసుకుని ఎవరన్నా చేస్తారా? ఈ మాత్రం సెన్స్ లేకుండా జోగి రమేష్ ఇవాళ చీప్ స్ట్రాటజీ ప్లే చేశాడు. ఇటువంటి వ్యక్తుల్ని చాలా కఠినంగా శిక్షించడమే కాదు, జగన్మోహన్ రెడ్డి నిజంగా ఏ మూలైనా ఏ కోసానైనా ఆయనకి నిజాయితీ ఉంటే ఈ కుట్రలో ఆయన భాగస్వామ్యం 1% కూడా లేకపోయినట్లయితే ఇమీడియట్గా జోగి రమేష్ మీద సస్పెన్షన్ వేటైనా వేయాలి. జగన్మోహన్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. జోగి రమేష్ ఈ స్థాయికి డీగ్రేడ్ అయ్యే ఒక కుట్ర చేస్తే, ప్రజల ప్రాణాలను కూడా బలి తీసుకుంటే, సాక్షి టీవీలో సాక్షి పత్రికలోనూ చూసాం, చాలా చోట్ల ఎన్నాళ్ళు లేనిది అనూహ్యంగా ఈ కల్తీ మద్యానికి సంబంధించిన వార్తల్లో రాగానే చాలా చోట్ల చాలామంది చచ్చిపోతూ ఉండని మనం గమనించాం. మరి వాళ్ళందరి ప్రాణాలు తీసేసిన దుర్మార్గులు ఎవరంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కనబడుతూ ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఒక సైడ్ అయితే, జగన్మోహన్ రెడ్డి మరి జోగి రమేష్ మీద ఏ రకమైన చర్యలు చేపడతారనేది కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రమేయంతోనే ఈ రకమైన కుట్ర జరిగిందా, జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా జోగి రమేష్ అత్యుత్సాహంతో ఈ రకమైనటువంటి దుర్మార్గానికి తెరదీశాడా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి చేపట్టబోయే